నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా వైసీపీ ఆగడాలు అయితే రోజు రోజుకి మితిమీరిపోతున్నట్టుగా కనపడుతున్నాయి. నిన్న అనంతపురం రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభలో ఒక ఛానల్కు చెందిన ఫోటోగ్రాఫర్ మీద విచక్షణ రహితంగా దాడి చేశారు. వాస్తవాన్ని నేను ఆ వీడియో చూసి ఇంకా ఆయన చనిపోతాడేమో అనుకున్నా, ఆపపోతే ఆ స్థాయిలో దాడి చేశారు. అసలు పత్రికల మీద ఈ స్థాయిలో దాడి చేయడం అంటే దేనికి సంకేతం? ఇది మొన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిన పిలిపేనండి. ఆయన ప్రతిపక్షాల మీద ఇప్పుడు స్లీవ్స్ పైకి లాగాలన్నాడు చూసారా, పోరాటం అని. ఏం లేదు, ఇక మళ్ళీ పాత దౌర్జన్య పద్ధతులని ఎలక్షన్లో ఉపయోగించమని ఆయన ఇంటి ఇవ్వటమే. ఇక దీనికి ఇంటే ఉందండి, ఆయన బహిరంగ పిలిపే ఇచ్చాడు. నిన్న రాప్తాడులో కానీ ఈ సిద్ధం సభల్లో జరుగుతున్న విషయం చెప్పాలంటే, టు బి ఫ్రాంక్ సుధాకర్ గారు, ఎక్కడెక్కడ బస్సులు తీసుకొస్తున్నారండి, జనాలను ఎక్కిస్తున్నారండి. అందులో మందు పంపిణీ జరుగుతుందండి బహిరంగంగాను. తర్వాత ఉడకేసిన గుడ్లు ఇస్తున్నారండి వాళ్ళకి, వేయించిన వేరుశనగ పప్పులు ఇవన్నీ కూడా పెట్టి తీసుకొస్తున్నారు సభలకి. అవన్నీ కూడా ఇప్పుడు సపోజ్ ఈ మీడియా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించిన సాక్షి మీడియా వాళ్ళు అయితే ఈ షూటు చేయరు, ప్రసారం చేయరు. కానీ మిగిలిన మీడియా అనేది ప్రజల తరపున ఉండే మీడియా కానీ పార్టీల తరపున ఉండదు కదండి. ప్రజల తరపున ఉంటుంది కాబట్టి అక్కడ జరిగే అవకతవకలు కానీ ఏదైనా వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు డబ్బులు పంపిణీ కూడా అక్కడే జరుగుతుంది బహిరంగంగా. సిద్ధం సభలు అనేది సుధాకర్ గారు అవి ఒక ప్రత్యేక వాతావరణంలో జరుగుతున్నాయండి. అది రేపు జరగబోయే ఎన్నికలకి ట్రయల్ పార్టీ లాంటి. నిన్న మీరు చెప్పినట్టు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి జరగటం అనేది ఒక మద్యం మత్తులో జరిగిన సంఘటన అండి. అది కొంత సెన్స్ ఉంది. అతను సాక్షి ఫోటోగ్రాఫర్ని కొట్టలేదు కదా, వాళ్ళకి తెలుసు. వాళ్ళు అడుగుతున్నారు మీడియా వాళ్ళని, నువ్వే ఫోటోగ్రాఫర్, ఏ పేపర్ రిపోర్టర్ అని అడిగి ప్రతిపక్షానికి, అంటే వాళ్ళకి చెప్తున్నాడు కదా వాళ్ళని దుష్ట చతుష్టయం అని. ఆ 4 ఛానల్స్కి సంబంధించిన ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు అయితే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయండి. సాక్షి వాళ్ళ మీద అయితే జరగట్లేదు. నిన్న ఆ దాడి తీవ్రత చూసి ఒక సిఐ గారు చేస్తుంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని తెలిసి కూడా మామూలుగా అయితే అడ్డుకోరు, కానీ కొంచెం ఆయన మానవత్వం ఉన్న మనిషి కాబట్టి అతను చనిపోతాడేమని గబాలను అడ్డం పడటానికి ప్రయత్నిస్తే ఆయన కూడా కొట్టి ఆయన అవతలకు తోసేసేటప్పటికి ఇంకా కొంతమంది పోలీసులు వచ్చారు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ మీద చేయబడింది కదా. పడేటప్పటికి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు ఎండ్రౌండ్ చేసి సర్కిల్ చేసి బయటికి తీసుకొచ్చారు. లేకపోతే అసలు నిన్న ఆ మత్తులో అతను చనిపోయే పరిస్థితి అండి. శ్రీకృష్ణ ఉందా అతని పేరు, ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ అనుకుంటా. అయితే ఈ నిన్నటి పరిస్థితి నిన్న ఒక్కసారి రాప్తాడులో అని కాదండి, బస్సెస్ ఒక 4-5 జిల్లాల బస్సులు సమీకరిస్తున్నారండి. ఈ జనాలు విపరీతంగా సమీకరించడం ద్వారా ఏంటంటే ఆయన ప్రజలకి చెప్పదలుచుకుంది, నా వైపు ప్రజలు ఉన్నారని. దానికోసం రెగ్యులర్గా బస్ సర్వీసెస్ అన్నీ బంద్ చేస్తున్నారండి, స్కూల్ బస్సెస్ బంద్ చేస్తున్నారండి. తర్వాత ఇంకా టెంపుల్స్కి సంబంధించిన బస్సులే కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏమైనా ఉన్నా కూడా చేస్తున్నారు. తర్వాత ఓల్డేజ్ హోమ్స్లో ఉండే ఈ అంబులెన్స్ లాంటి వెహికల్స్ పెట్టుకుంటారండి. వాళ్ళు కొంచెం ఒంట్లో బాగోని పేషెంట్స్ని నియరెస్ట్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళడానికి ఒక మినీ వ్యాన్ లాంటివి పెట్టుకుంటారు. వాటిని కూడా వదలట్లేదు ఆర్టీఓ వాళ్ళు. ఎందుకంటే ఎక్కడెక్కడ వెహికల్స్ తీసుకొచ్చి మీరు జనాలను అయితే ఇంత తీసుకురావాలని నిన్న 10 లక్షలు టార్గెట్ పెట్టారండి. 1 లక్షకి అటో ఇటుగా తీసుకొచ్చేటప్పటికి వాళ్ళకి అక్కడికి చాలా కష్టమైన తర్వాత ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఈ దాడులు జరిగినాయి కదా, ఇది రాప్తాడిది ఆఖరి కాదండి, మొదటిది కాదు. అంతకు ముందల నుంచి కూడా వీళ్ళు దుష్ట చతుష్టయం అనే ఈ 4 ఛానల్స్కి సంబంధించిన విలేకరుల మీద కానీ ఫోటోగ్రాఫర్ల మీద కానీ కన్నేసి ఉంచుతున్నారండి. నిన్న పరాకాష్ఠకు చేరింది. అట్లా ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే అసలు ఆ బస్సులు నిలపటానికి కూడా ఆ టౌన్లు కూడా ఎక్కడ పట్టే పరిస్థితి లేదండి. కిలోమీటర్ లెక్క. అదే మళ్ళీ మామూలుగా బస్సు రూట్లలో పేషెంట్స్ బేదలు ఎవరైతే ఈ బస్సుల మీద ఆధారపడి వెళ్తారో వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం రాక పడిగాపులు కాస్తున్నారండి రోడ్ల మీద. అదే నిన్న ఒక అబ్బాయి ఎవరో కర్ణాటక నుంచి రావాలనుకుంటే వీళ్ళు రూట్ మార్చారంట, అది 100 కిలోమీటర్లు ఎక్కువ, వాళ్ళు సర్వీసులు ఆపేశారట. అవును, మేము ఇప్పుడు ఏపీ ఎలా రావాలని చెప్పి ఒక సోషల్ మీడియాలో వీడియో పెడితే వైరల్ అయింది. అప్పుడు అన్నీ జామ్ అయిపోతున్నాయండి. అంతెందుకండి, కృష్ణా జిల్లాలో అప్పుడు అక్కడ వెస్ట్ గోదావరి దగ్గర ప్రభాకర్ కాన్స్టిట్యున్సీలో మీటింగ్ దెందులూరులో, అవును, దెందులూరు మీటింగ్కి కృష్ణా జిల్లా కూడా అల్లాడిపోయిందండి. అన్ని జిల్లాలు పక్కన 3-4 జిల్లాల మీద ఎఫెక్ట్ పడుతుందండి. ఆ రోజు మీకు గుర్తుందో లేదో ఇంటర్ పరీక్ష కూడా వాయిదా వేశారు. తర్వాత అక్కడ బందర్లో యూనివర్సిటీ వాళ్ళు రిజిస్ట్రారు బస్సులన్నీ కూడా దీనికి వెళ్ళిపోయినాయి అని రాశాడు ఆయన.
దెందులూరు మీటింగ్ వెళ్ళిపోయినాయి కాబట్టి విద్యార్థులు వాళ్ళ సొంత ఏర్పాట్లు చేసుకుని ముందుగానే సర్క్యులర్ విడుదల చేశాడు. ఒక రిజిస్ట్రార్ బందర్ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ ఏదో బందర్లో ఒకటి ఉంది కదా, కృష్ణా యూనివర్సిటీ. అంటే ఆ రకమైన పరిస్థితి వచ్చింది. బస్సెస్ని ఒక 3 జిల్లాల నుంచి 4 జిల్లాల నుంచి తీసుకెళ్ళిపోవటం అనేది రెగ్యులర్ ప్రయాణికులు ఏమవుతారనేది వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు ఈ సభలు ఎంత అవసరమో, ప్రజా జీవితం స్తంభించిపోతే వాళ్ళ పనులు ఎక్కడ చేసుకుంటారండి? ఇప్పుడు నా ప్రజలు, నా పేదలు, నా ఎస్సీలు వాళ్ళే కదండి ఎక్కువ ఆర్టీసీలు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా హెలికాప్టర్లో తిరిగే మనుషులా? ఈ బస్సులు లేకపోతే ఏమైంది, హెలికాప్టర్లు వెళ్ళొచ్చు కదా అంటానికి. అంటే ప్రజల యొక్క దీని మీద, బాగోగుల మీద అసలు శ్రద్ధే లేదు సుధాకర్ గారు. తెలంగాణలోనేమో రేవంత్ రెడ్డి అసలు నా కాన్వాయ్నే ఆపొద్దని చెప్పాడు ట్రాఫిక్ ఇబ్బంది గురించి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో రోజులకు తరబడి ట్రాఫిక్ ఆపేస్తారు. ట్రాఫిక్లు ఆపేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ బస్సులు డిస్పర్స్ అయ్యి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే వరకు అన్ని హైవేస్ మీద అన్ని రూట్ల్లోనూ కిటకిట అండి బ్లాక్ అయిపోతున్నాయి. మామూలుగా లేదు పరిస్థితి. మొన్న కృష్ణా జిల్లా అదే దెందులూరు మీటింగ్లప్పుడు మా బంధువులు కూడా గుడివాడ దగ్గర చిక్కుపోయి అసలు వాళ్ళు రాజమండ్రి వెళ్ళాల్సింది ఎప్పటికి వెళ్తామో కూడా చెప్పలేమని చెబుతున్నారు వాళ్ళు. బాపులపాడు దగ్గర అక్కడ ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జాములు. పోలీసులు ఈ వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ని అసలు ఎదురు వెళ్ళనివ్వట్లేదంట. వన్ సైడెడ్గా వెళ్ళిపోతున్నాయి కదండి ఏకపక్షంగా మీటింగ్ నుంచి. ఈ ప్రైవేట్ వెహికల్స్ అన్నింటినీ పక్కకు పెట్టేస్తున్నారంట. అది పరిస్థితి. అంత దారుణంగా ఉంది. గతంలో ఇట్లాంటిది ఇప్పుడు కూడా ఎవరు చూడలేదు. ప్రజా జీవితాన్ని ఎవరు కూడా ఆటంకపరిచేవాళ్ళు కాదు. తర్వాత ఆ పార్టీ కార్యకర్తలే ఎక్కడన్నా ఇట్లా మీటింగులు జరుగుతున్నప్పుడు కూడా ఇచ్చేసి వాళ్ళు ఎస్కార్ట్ చేసేవాళ్ళు, బళ్ళని బయట పంపడానికి, రావటానికి సానుకూలంగా సహకరించేవాళ్ళు. అది ఒక సంస్కారవంతమైన పార్టీ చేసే పని. ఎందుకంటే ప్రజల్లో మమేకమైన పార్టీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు కదండి. మనం పుట్టిందే ప్రజల కోసం అన్నప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెడితే ఏ విధంగా వీళ్ళు రేపు ఓట్లు తేగలుగుతారు అనుకుంటున్నారండి? ఇప్పుడు వాలంటీర్లని భయపెట్టో, బలవంత పెట్టో, లేకపోతే మీకు స్కీములు, పెన్షన్లు రద్దు అవుతాయని జనాన్ని తీసుకొస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, బస్సులు పెడుతున్నారు, మద్యం సరఫరా చేస్తున్నారు, గుడ్లు, పల్లీలు, పులిహార తీసుకొస్తున్నారు. కానీ ఓటేసే రోజు ఎన్ని పనిచేయవు కదండి. ఎంత డబ్బులు ఇచ్చినా ఓటర్ మళ్ళీ పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత మనం ఈ పార్టీ నిజంగా మనకు మంచి చేసిందా, చెడు చేసిందా, మనం ఎంత దెబ్బతింటున్నాము ఈ పార్టీ మూలాన అన్నీ ఆలోచించుకుంటారు కదా. తర్వాత మహిళలకు ఆ రోజు ఏం చెప్పాడు, నేను మద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా అమలు చేసి నేను మీ దగ్గరికి ఓట్లకు వస్తా అన్నాడు. ఇవాళకి ఏమన్నా మద్యం బంద్ అయిందండి ఎక్కడన్నా? ఇంకా మరి ఓట్లకి వెళ్తున్నాడంటే మద్యం ఓట్లు ఈయనకి లేకపోయినా మహిళలకు ఉంటుంది కదా, అక్క చెల్లెళ్ళకి. అన్నయ్య హామీలు అమలు చేయకుండానే వచ్చాడు, ఇక ఓటు వేయొద్దని. సొంత చెల్లి కూడా అదే చెబుతుంది, మన్నయ్యని నమ్మి ఎవడో ఓటు వేయొద్దు, ఆయన నమ్మకస్తుడు కాదని. కాబట్టి రేపు ప్రజలు అది నిర్ణయానికి వచ్చారు, ఆ తీర్పే బయటకు వస్తుంది.